ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బీరకాయ కూర ఎలా వండాలో వీడియో చెప్తా. బీరకాయ తెచ్చుకున్నాం, ముందుగానే దాన్ని శుభ్రంగా కడిగి చేదు లేకుండా చూసుకొని పైపొట్టు గీకి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతుడు పెట్టినాం. అందులో 2 చెంచాల నువ్వుల నూనె పోసుకున్నా, 1 చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, చెంచాడు పసుపు వేసుకోవాలి, 1 చెంచాడు ఇంగు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, మెంతి, కోసిన బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి, చెంచాడు కారపొడి, చెంచాడు మసాలా కారపొడి, మొత్తం ఇలా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, 1 గ్లాసు పాలు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బీరకాయలో పాలు పోసి వండితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం. కలిపి మూత పెట్టి చిన్న మంట పెట్టుకోవాలి. 20 నిమిషాలు ఉడికించుకోవాలి. బీరకాయ కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయించుకోవాలి. బీరకాయ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.